అందరికీ నమస్కారం. భార్యాభర్తల అనుబంధానికి, గృహస్థాశ్రమానికి మన భారతీయ సనాతన ధర్మంలో అత్యున్నతమైన స్థానం ఉంది. వ్యాస మహర్షి రచించిన 18 మహాపురాణాల్లో ఒకటైన గరుడ పురాణంలో గృహస్థాశ్రమం గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు. సాధారణంగా మనం గరుడ పురాణం అంటే మరణానంతరం జరిగే విషయాల గురించే ఉంటుందని అనుకుంటాం. కానీ మనిషి తన జీవితాన్ని స్వర్గధామం చేసుకోవడానికి అవసరమైన అనేక నిగూఢ జీవన సూత్రాలను ఇందులో వివరించారు. ముఖ్యంగా ఒక పురుషుడి అదృష్టం, ఆయుష్, కీర్తి ప్రతిష్టలు అతను చేసుకోబోయే భార్య లక్షణాలపైనే ఆధారపడి ఉంటాయని గరుడ పురాణంలోని ఆచారకాండ స్పష్టం చేస్తోంది. ఏ గృహంలోనైతే ఉత్తమ లక్షణాలు కలిగిన స్త్రీ అడుగు పెడుతుందో అక్కడ దరిద్రం నశించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారు. గరుడ పురాణం ప్రకారం ఏ పురుషుడికైనా పవిత్ర గుణాలు కలిగిన స్త్రీ భార్యగా లభిస్తే అతని జాతకంలోని దరిద్ర యోగాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏ స్త్రీకైతే తన ఇల్లాన్ని ఒక దేవాలయంలా నిత్యం శుభ్రంగా పసుపు కుంకుమలతో అలంకరించుకునే ఓపిక ఉంటుందో అక్కడ నకారాత్మక శక్తులు దరిచేరవు. గృహ శుభ్రత అనేది లక్ష్మీదేవి ఆకర్షణకు మొదటి సూత్రం. ఇంటికి వచ్చే పెద్దలను, బంధువులను ఆదరంగా ఆహ్వానించి ఇతరుల మనసులను బాధ పెట్టకుండా ఉండడం, ఆమె కూడా మనస్తాపానికి గురి కాకుండా ఉండి మృదువుగా మాట్లాడే స్త్రీ ఉన్న ఇల్లు నందనవనం మారుతుంది. ఈ గుణం వల్ల వంశగౌరవం సమాజంలో రెట్టింపు పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు ఆడకుండా భర్త పట్ల, కుటుంబం పట్ల అత్యంత నమ్మకమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే స్త్రీ మెట్టినింటికి రక్షణ కవచంలా నిలుస్తుంది. ఆదాయం తక్కువగా ఉన్న దాంట్లోనే పొదుపుగా సంసారాన్ని ఈదుతూ సంతోషంగా ఉండే స్త్రీ లభించడం పూర్వజన్మ సుకృతం. అపరిమితమైన కోరికలు లేని చోట శాంతి స్థిరంగా ఉంటుంది. ఏ ఇంట్లోనైతే సద్గుణాలు కలిగిన స్త్రీ ఆనందంగా ఉంటుందో ఆ గృహాన్ని వెతుక్కుంటూ అదృష్టం వస్తుంది. అటువంటి గృహిణి పుట్టినింటికి, మెట్టినింటికి కీర్తి తెచ్చే అక్షయ పాత్రతో సమానం. అందుకే లౌకికపరమైన అందచందాల కంటే అంతరంగంలో ఈ దైవిక గుణాలు ఉన్న స్త్రీని అర్ధాంగిగా పొందిన పురుషుడు భూమిపైనే స్వర్గాన్ని చూస్తాడని గరుడ పురాణం చెబుతుంది. మీ గృహంలో కూడా ఈ నియమాలను గౌరవించి స్త్రీని మహాలక్ష్మిగా ఆదరిస్తే మీ తలరాత మారడం ఖాయం. ఇలాంటి లక్షణాలున్న స్త్రీ ఈ రోజుల్లో దొరకడం కష్టమని భావించేవారు చాలామంది ఉన్నారు. కానీ గరుడ పురాణం చెప్పినట్టుగా ఈ లక్షణాలున్న స్త్రీ లభించిన భర్త నిజంగా అదృష్టవంతుడే అని చెప్పవచ్చు. ఈ వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి.